హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చేయబోతున్న రెసిపీ వచ్చి మటన్ బిర్యానీ. ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయ్యాక హోల్లీ గరం మసాలా ఆయిల్లో వేసుకోవాలి. అవి కొద్దిగా మగ్గినాక పచ్చిమిర్చి వేగాలండి. తర్వాత ఎర్రగడ్డలు, బాగా బ్రౌన్గా ఫ్రై అయ్యే వరకు మనం మగ్గనివ్వాలి. ఎర్రగడ్డలు మగ్గాలంటే కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. అలా వేసుకున్నందుకు త్వరగా ఎర్రగడ్డలు మగ్గిపోతాయి. ఇంకా పక్కన పాత్రలో మనము ఎసరు పెట్టుకోవాలండి. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని కొత్తిమీర కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, తర్వాత ఇప్పుడు మన ఎర్రగడ్డలు బాగా బ్రౌన్గా ఫ్రై అయ్యాయండి. ఇప్పుడు మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నామండి. 3 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు బాగా వేగాలండి. అప్పుడే మనకు మంచి టేస్ట్ వస్తుంది. తర్వాత మటన్ యాడ్ చేయాలండి. మటన్ యాడ్ చేసి బాగా కలుపుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. బాగా ఫ్రై చేసినప్పుడు ముక్కకి బాగా మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎర్రగడ్డ ఫ్లేవర్ బాగా తగులుతుందండి. ఇప్పుడు మనం కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకోవాలండి. కొత్తిమీర యాడ్ చేసుకొని బాగా కలుపుకొని బాగా మగ్గుతుంది కదండి. ఇప్పుడు కొద్దిగా పసుపు, వేసి బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు తగినంత కారం, వేసి బాగా కలుపుకొని టమాటాస్ వేసుకోవాలి. అలాగే గరం మసాలా యాడ్ చేసుకున్నాము. ఇది బాగా మనము ఫ్రై అయ్యేలాగా కలపాలండి. టమాటా బాగా మగ్గితేనే అండి ఆ బిర్యానీకి మంచి ఫ్లేవర్, కలర్ వస్తుంది. బాగా స్మాష్ అయిపోవాలి టమాటోస్. అలాగే కొద్దిగా కస్తూరి మేథి క్రష్ చేసి వేసుకోవాలి.
బాగా కలుపుకోవాలండి. చూసారా ఆయిల్ ఇట్లా పైకి బాగా తేలుతుంది కదా. ఇప్పుడు మనం పెరుగు యాడ్ చేసుకోవాలి. కమ్మటి పెరుగు. కొద్దిగా సాల్ట్. అప్పుడే మనం ఎర్రగడ్డలు మగ్గడానికి వేసాం కాబట్టి ఇప్పుడు తగినంత ఉప్పు మళ్ళీ వేసుకొని టేస్ట్కి తగినంత బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఆయిల్ సపరేట్ అవ్వాలి. ఇప్పుడు మనకు మటన్ ఉడకడానికి 1 గ్లాస్ వాటర్ వేసుకొని బాగా కలిపి ఇప్పుడు మూత పెట్టేస్తున్నానండి. ప్రెషర్ కుక్కర్ కదా. ఇప్పుడు ఎసురు వచ్చేసిందండి. ఇప్పుడు రైస్ యాడ్ చేసుకోవాలి. అంటే ముందుగానే నేను 1/2 అవర్ బిఫోర్ నానబెట్టిన రైస్ అండి. ఇప్పుడు దానికి మనము ప్లేట్ యాడ్ చేసేసి ఇప్పుడు 4 విజిల్స్ అయిపోయాయండి. ఓపెన్ చేసి చూద్దాం. చూసారు కదా, ముక్క బాగా ఉడికిందండి. పర్ఫెక్ట్గా ఉడికింది. ఇప్పుడు రైస్ కూడా మనది 80% అయిపోయి ఇచ్చిందండి. ఇప్పుడు ఆ రైస్లోకి ఈ మటన్ యాడ్ చేస్తున్నానండి. యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. రైస్కి ఆ మసాలా బాగా తగలాలి. ఆ విధంగా మనం మిక్స్ చేసుకోవాలి. ఇది సింపుల్గా చేసుకునే బిర్యానీ అండి. దమ్ బిర్యానీ దాని ప్రాసెస్ వేరేగా ఉంటుంది. చూడండి, కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. బాగా కలపాలండి. యాడ్ చేసుకొని కొత్తిమీరని ఆ రైస్ గ్రేవీ బాగా రైస్కి తగలాలి. ఆఫ్టర్ 15 మినిట్స్ తక్కువ సిమ్లో పెట్టేసి మనం ఇలా దమ్ పెట్టేయాలండి. చూసారుగా, పర్ఫెక్ట్గా వచ్చింది కదండి. టేస్ట్ సూపర్గా ఉందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.